ప్రతి సంవత్సరం మే 31 ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా నో టొబాకో డే అనేది ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి, అలానే ఈ టొబాకో అది స్మోకింగ్ కావచ్చు, చూయింగ్ కావచ్చు, టొబాకో కన్జంప్షన్ తగ్గించేదానికి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మామూలుగా ఇండియాలో ప్రస్తుతం 1,90 మిలియన్స్ స్మోకర్స్ ఉన్నారు. అలా దాంట్లో 12 మిలియన్స్ ఈవెన్ లేడీస్ కూడా ఉన్నారు స్మోకింగ్ చేసేవాళ్ళు. సంవత్సరంలో చూస్తే ప్రపంచం మొత్తం మీద 6 మిలియన్ డెత్స్ జరుగుతూ ఉన్నాయి స్మోకింగ్ చేసిన దానివల్ల. అన్ఫార్చునేట్లీ దీంట్లో 6 లక్షల మంది ఏంటంటే స్మోకింగ్ చేయని వాళ్ళు ఎందుకు చనిపోతున్నారంటే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ లేదంటే ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. సో వీళ్ళు స్మోకింగ్ చేయకుండా ఉన్నా కానీ పక్కన వాళ్ళు తాగింది పీల్చిన దానివల్ల లంగ్స్లో ప్రాబ్లమ్స్ వచ్చి చావుకు దగ్గర అవుతున్నారు అన్నమాట. సో ఈ స్మోకింగ్ వచ్చేసి మొత్తం 3 రకాలండి. ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ అంటే మామూలుగా యాక్టివ్ స్మోకింగ్, సిగరెట్ కొనుక్కొని తాగి పీల్చేవాళ్ళు. రెండోది సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే పక్కన వాళ్ళు పీల్చిన దానివల్ల వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్. మూడోది వచ్చి థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం అనమాట. ఇప్పుడు సిగరెట్లు తాగి వదిలేసినప్పుడు ఆ కింద పడిన యాష్ వల్ల కానీ, ఆ సిగరెట్ బట్స్ వల్ల కానీ గాల్లో ఏదైతే ఆ స్మెల్ ఉండిపోద్దో ఆ స్మెల్ అట్మాస్ఫియర్లో కలిసిపోయి తర్వాత పీల్చే వాళ్ళల్లోనూ ఈ సిగరెట్ బట్స్తో ముట్టుకున్న వాళ్ళని, ముఖ్యంగా పిల్లల్లో వాళ్ళు ఆ చేతి వేళ్ళు నోట్లో పెట్టుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆ రకంగా నికోటిన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అన్న, వీళ్ళకి ఏమీ కారణం లేకుండా సడన్గా హెల్తీగా ఉన్న చైల్డ్ అప్పటికప్పుడే చనిపోయింటారు అనమాట. దీనికి ఎగ్జాక్ట్గా రీజన్ మనం చెప్పలేం, కానీ స్మోకింగ్ డెఫినెట్గా దానికి ఒక రీజన్ అని మాత్రం సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. సో ఇంకా పెద్దవాళ్ళకి వస్తే మనకి టాప్ టు బాటం తల దగ్గర నుంచి కాలి గోరు వరకు ఏవైతే ఆర్గాన్స్ అవయవాలు అన్నింటినీ స్మోకింగ్ ఎఫెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఈ లంగ్స్ వచ్చేసరికి బ్రాంకైటిస్ కావచ్చు, సిఓపిడి కావచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు, ఆస్తమాలు కావచ్చు, మిసోథీలియమాలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్, ఇవన్నీ ఏంటంటే ముఖ్యంగా స్మోకింగ్ వల్ల ఎక్కువ అయిపోతుంది. సో ఈ WHO ఈసారి ఏం చెప్తుందంటే వీళ్ళ స్లోగన్ మెయిన్ గా ఏంటంటే ఈ ట్యాక్స్లు పెంచండి, టొబాకో మీద ట్యాక్స్లు పెంచండి. వీళ్ళు చెప్పే లెక్క ఏంటంటే ప్రతి 10% ఇంక్రీజ్ చేస్తే స్మోకింగ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ మీద కానీ, టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ మీద కానీ 8% కన్జంప్షన్ తగ్గిపోతుంది. సో ఎంత ఎక్కువ ట్యాక్స్లు పెంచితే అంత యూసేజ్ తగ్గిపోతుంది అనేది ఈ సంవత్సరం WHO తీసుకున్న స్లోగన్ అనమాట, నో టొబాకో డే స్లోగన్. దీనివల్ల కన్జంప్షన్ తగ్గిపోయి లైఫ్స్ సేవ్ అవుతాయి.